ఎవరా ఈ టైంలో? నేను రామి మావిని. వామ్మో, ఈ దరిద్రుడేంటి ఈ టైంలో తలపడ్డాడు? మామయ్య రండి కూర్చోండి. బాగున్నావా అల్లుడు? బాగున్నా మామయ్య. బాగున్నారా మామయ్య? ఏంటి ఇలా వచ్చారు? ఏమీ రా, చాలా రోజులైంది కదా, ఎలా ఉన్నారని చూడటానికి వచ్చాను. మేమందరూ బాగానే ఉన్నాం మామయ్య. ఇది బాగున్నారా? ఏం మామయ్య ఏంటి? అదే బాబు, బాగున్నారా మంచిది అని అంటున్నా. మేమందరూ బాగానే ఉన్నాం మామయ్య. మీరు ఎలా ఉన్నారు మామయ్య? నాకేంట్రా, దొక్కలా ఉన్నాను. మీకు పేదవాళ్ళం ఏంటి? అసలు చాలా రిచ్ కదరా నేను. నాకు తెలుసు కదరా దరిద్రుడా. నాకు తెలుసు కదా మామయ్య, మళ్ళీ మీరు నా పేదరికాన్ని గుర్తు చేయాలా? మీరు ఇలా బాధపడితేనే కదరా నాకు ఆనందంగా ఉండేది. సర్లే మామయ్య, ఇంతకెందుకు వచ్చారో చెప్పండి. మీరేం చేస్తున్నారా అని తెలుసుకోవడానికి వచ్చాను అల్లుడు. నాకు ప్రెజెంట్ ఏ జాబ్ లేదు మామయ్య, సర్చింగ్లో ఉన్న జాబ్ గురించి. మా అబ్బాయి చూడరా ఫారెన్ లో సెటిల్ అయ్యాడు, వాడికింట్రా లైఫ్ సెట్. మరి నువ్వేంట్రా ఇలా పని పాట లేకుండా? మామయ్య అదేమన్నా చాక్లెట్ ఏంటి కావాలని రావడానికి? అది కాపురా అల్లుడు. మామయ్య అదేదో మీ అబ్బాయితోనే చెప్పేది, నాకు ఏదైనా జాబ్ ఇప్పించచ్చు కదా మామయ్య. అమ్మో వీడేంటి అటు తిరిగి నా మీద పట్టాడు. అర్జెంట్ ఏదో చుక్కు మేనేజ్ చేయాలి, లేకపోతే నా మీద పట్టాడేమో. ఏం మామయ్య ఏం మాట్లాడలేదు? పోనీ మీరు ఏమైనా అమౌంట్ ఇస్తే నేను ఏమన్నా బిజినెస్ ఏమైనా చేసుకుంటా మామయ్య. అది కాపురా అల్లుడు, ఎవరి కారణంతో వాళ్ళని నిలబడాలి. సర్లే బాబు, నేను వెళ్ళొస్తానే. అక్కడే ఆగండి మావయ్య, నాకు తెలీదా మావయ్య జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి, పైకి ఎదగాలి అని. అది కాదు బాబు, నువ్వు పైకి వస్తావని మేము కేవలం మాటలే చెప్తాం. ఎందుకు మావయ్య మీలాంటి వాళ్ళు మాలాంటి జాబ్లెస్ వాళ్ళని ఇంకా డిస్కస్ చేస్తారు? వీలైతే ఏదైనా సాయం చేయండి, లేదా ఒక మార్కెట్ని చూపండి, అంతే తప్ప జాబ్ లేదో జాబ్ చేసుకొని మీరేం మాకు చెప్పక్కర్లేదు. మాకు తెలుసు కదా, ఉట్టి మాటలతో ఉపయోగం లేదు మావయ్య. నేను కేవలం మాటలు మాత్రమే చెప్తాను రా. నువ్వే పైకి ఎదగాలి, నువ్వే సంపాదించుకోవాలి. నేను కేవలం ఉట్టి మాటలు మాత్రమే చెప్తాను రా, కానీ నేను ఈ సహాయం చెయ్యను. అదిగో మళ్ళీ. సర్లే బాబు, నేను వెళ్ళొస్తానే. వీడి లాంటి వాళ్ళు ఇంకా జాబ్లెస్ వాళ్ళని డిస్కరేజ్ చేయడానికే ఉంటారు. జాబ్ లేదా జాబ్ చేసుకొని, వీళ్ళకి ఏదో సెట్ అయింది, అలా అందరికీ అలా కుదరదు కదా. వీటి లాంటి వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు మనకి. వీళ్ళు కేవలం మాటలు చెప్పడానికి మాత్రమే ఉంటారు. వీటి లాంటి వాళ్ళని ఈ చెవితోని ఈ చెవితో వదిలేయాలి.